కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29వ తేదీన ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుదన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి కృషి చేశారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడల్లో పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు, నారా లోకేష్ కాపాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పెదవడ వంశీకృష్ణారెడ్డి గారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తపతోపు నివాసి కిట్లు తీసుకున్నారు. అందరికి కూడా ఎవరు తొందరపడొద్దు అనేస్తాం. అన్నదాన కార్యక్రమం రాజుపాలెం ప్రజల అభిమాని. అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ తెలుసు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము. నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. మామూలుగా వ్యక్తులు మరణిస్తారు, విలువలు నిలుస్తాయి. అలాగే నాయకులు వస్తారు, మార్గాలు వేస్తుంటారు. అలాంటి మార్గం ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఈ రోజుకి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు 30 సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు. సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు, 2 రూపాయలకే బియ్యం, లక్షల కొద్ది పేద ప్రజలకి ఇళ్ళు, అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి గ్రామస్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని సమకూర్చారు. అలాగే మనకి తెలుగు గంగ ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి వేలాది కుటుంబాలకి అండగా నిలవడం జరిగింది. ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు. ఇది కేవలం స్మరణ కాదు, ఇది మన బాధ్యత. ఆయన మరణించిన 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మన కోవూరు నియోజకవర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్చి 29వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కేవలం విగ్రహం కాదు, అది తెలుగువాడి స్వాభిమానానికి ప్రతీకగా నిలబడుతుందని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఆయన స్థాపించిన ఈ పార్టీని ఈ రోజుకి అదే సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే వారసత్వం అంటే కేవలం తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కాదు, ప్రతి బాధ్యత, ప్రతి ఆశయం, వాళ్ళు ఏ ఆశయాలతో అయితే ప్రజల ముందుకొచ్చి ప్రజలకి మేమున్నాము అని నిలబడ్డారో అదే ఆశయంతో అదే ముందుకి ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ, వారసత్వం అంటే ఇది, వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళు ఆస్తుల్ని పెంచడం కాదు అని నిరూపించుకుంటున్న మన యువ నేత నారా లోకేష్ బాబు గారు, వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పార్టీని
ఈ పార్టీలో ఉన్న ఉన్నత ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనమందరం తెలుగుదేశం వెంటే ఉంటామని. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. రైతు విధానం, పట్వారీ విధానాన్ని రద్దు చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబట్టే ఈ రోజు మహిళలు ముందుకున్నారు, రాజకీయాల్లో ముందుండి నడిపిస్తున్నారు. కుటుంబాన్నే కాదు రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా నడిపించే స్థాయికి ఈ రోజు మహిళా శక్తి ఎదిగిందంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారి యొక్క గొప్పతనం అని మనం అందరం మనం చేసుకో తప్పదు. నందమూరి తారక రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉన్నాడు. ఒక దేవుడి రూపంలో, ఒక రాముడి రూపంలో, ఒక భీముడి రూపంలో, ఒక లంకేశ్వరుడి రూపంలో కూడా ప్రతి ఒక్క నాటకానికి ప్రతి ఒక్క దేవుడి రూపం ఎవరయ్యారంటే నందమూరి తారక రామారావు. ఆ రోజు రంగప్రవేశం చేసిన తర్వాత స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే నందమూరి తారక రామారావు గారు కృష్ణుడు కట్టవడం చూసి ఆమె కాన్వాయ్ ఆపి దండం పెట్టుకుంది. అప్పుడు పక్కన వాళ్ళు చెప్పారు, ఎవరు అనుకుంటున్నారమ్మా, మనకు ఆపోజిట్గా పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని వణికించడానికి వచ్చిన నందమూరి తారక రామారావు గారు అనగానే ఆమె చేతులు తెచ్చింది. అంటే అంత గొప్ప నటుడు, అంత మొత్తం రాజకీయవేత్త, అంత మొత్తం బలగ వర్గాల ఆశా జ్యోతి ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని నార్త్ రాజపాలలో జరుపుకునేదానికి అవకాశం ఇచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంత కార్యక్రమాన్ని మా గ్రామానికి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారికి. అదేవిధంగా ఈరోజు ఎక్కువ సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు అందరికీ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన భాగం మగవాళ్ళతో సమానంగా మీకు కూడా హక్కిచ్చిన విధానాన్ని ఈరోజు మహిళలకి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజుల్లో కనీసం పావుల అద్దుపై బతికే రోజుల్లో ఈరోజు ఆ రోజు ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు. రాజకీయం అంటే ఏ విధంగా ఉంటుందనేది అది మండలానికి నియోజకవర్గ వ్యాప్తంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు స్మరించుకోవడం మా జన్మదిన సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి 2 మాటలు ఎమ్మెల్యే కూడా మేము చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినట్టు గౌరవం, ఈ రోజు నియోజకవర్గంలో వారు చేస్తున్న అభివృద్ధి, ఈ గ్రామానికి సంబంధించి 15 లక్షల రూపాయలకు సంబంధించి సీసీ రోడ్లు, అదేవిధంగా 2 హెల్త్ బిల్డింగ్లు, గ్రామానికి సంబంధించి ఇంకా అనేక పనులు మంత్రుల దృష్టికి తీసుకుని పోయి మా గ్రామానికి ఎంతగా సహకారం చేస్తుంది. ఈ మండలంలో ఉన్నటువంటి ఇఫ్కో భూముల్లో అనాథకాలం అనేక మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక్కరు కూడా పట్టించుకోకుండా దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి. ఈరోజు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దల శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరూ వచ్చిన తర్వాత ఈ రోజు మండలంలో ఇఫ్కోలో ఏ విధంగా పరిశ్రమలు వస్తున్నాయో ఒకసారి ప్రతిపక్ష నాయకులు కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. ఈ రోజు మండలంలో 18 నెలల 19 నెలల కాలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, పీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసారనేది ఒక్కసారి ప్రజలు గమనించాలని తెలియజేస్తున్నాగా ఒక అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి ₹1000 షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. ₹1000 లైట్ వెయిట్ పట్టు శారీ ₹333, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ ₹599, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.